దోచుకొని ఇవ్వట్లేదు అని ఉద్యమం చేసే దొంగల సమూహాన్ని ఎప్పుడన్నా చూసారా మీరు? ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 1504 రోజులుగా ఒక దోపిడీదారుల సమూహం మమ్మల్ని దోచుకునే అవకాశం ఇవ్వట్లేదు, మాకు దోచుకునే అవకాశం ఇవ్వండి అని ఉద్యమం చేస్తున్నారు. ఎవరి గురించో కాదు నేను మాట్లాడేది, అమరావతి రైతుల గురించి. చాలా మంది అమరావతి రైతులు అంటే పాపం వాళ్ళు ఎంతో నష్టపోయారని, వాళ్ళు దానాలు చేశారని, వాళ్ళు త్యాగాలు చేశారని, వాళ్ళు దయనీయమైన పరిస్థితిలో ఉన్నారని జస్టిస్ గోపాల గౌడ గారు అలాంటి వాళ్ళు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి అండగా పవన్ కళ్యాణ్, అలాగే పురంధేశ్వరి, ఇప్పుడు వైఎస్ షర్మిల, కురికపూడి శ్రీనివాస్ వీళ్ళందరూ ఉన్నారు. అసలు అమరావతిలో నిజంగా రైతులకి అంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నారా? వాళ్ళు నిజంగా త్యాగాలు చేశారా, లేకపోతే వాళ్ళు నిజంగా నష్టాలు పాలయ్యారా అనేది మనం చూద్దాం. 2014 రాష్ట్ర విభజన అయిపోయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. దానికి ముందు కమిటీల విషయం మా జోలికి నేను వెళ్ళను, కానీ రాజధాని నిర్మాణం చేద్దాం అనుకున్న తర్వాత అక్కడ 29 గ్రామాల నుంచి రైతుల దగ్గర నుంచి భూసేకరణ చేశారు. భూ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అనే తీసుకొచ్చి దాని ద్వారా తీసుకొచ్చారు. దాంట్లో ఏం చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారి ఆ చట్టం ఏం చెప్తుందంటే, అది చట్టం, ఆ చట్టం ఏం చెప్తుందంటే అమరావతి 29 గ్రామాలలో రైతులు రాజధాని కోసం 1 ఎకరా భూమి ఇస్తే రైతులకి ప్రతిఫలంగా ఒక 1000 గజాల రెసిడెన్షియల్, 200 గజాల కమర్షియల్ ప్లాట్ ఇస్తారు. 1 ఎకరాలో 4840 గజాలు ఉంటాయి కాబట్టి ఈ 1200 గజాలు రైతుకి ఒక 25% అవుతుంది. 50% రోడ్లు, భవనాలు, పార్కులు, కళాశాలలు, పాఠశాలలు, ఆసుపత్రులు, కమ్యూనిటీ హాల్స్, దేవాలయాలు, మస్జిద్లు, చర్చిలు వగైరా అన్ని కడతా ఉంటారు. ఇక మిగిలింది ప్రభుత్వం దగ్గర 25%. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే, మొత్తం మీకు ఒక క్లీన్ గా అర్థం అవ్వడానికి చేస్తున్నాను, ఇది చూపిస్తున్నాను మీకు. ఇది రైతులకి 1200 గజాలు పోతే వాళ్ళకి 25%, రోడ్లు, భవనాలు, పార్కులు 25%, ప్రభుత్వ వాటా 25%. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ఈ ప్రభుత్వ వాటా విలువ ఏమంటున్నారో చంద్రబాబు నాయుడు గారు, ఈ ప్రభుత్వ వాటా 5 లక్షల కోట్లని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఇది 5 లక్షల కోట్లు అయినప్పుడు ఇది కూడా 25% కాబట్టి దీని విలువ కూడా 5 లక్షల కోట్లు. దీంట్లో మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని అనుకుంటున్నాను. ఎలాంటి అపోహలు, ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పేసి భావిస్తూ ఈ